ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిబిఐ ఈడీ విచారణ ప్రారంభం కాబోతుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది. వైసీపీ హయాంలో ఏపీలో మద్యం కుంభకోణం భారీ స్థాయిలో జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ అంశాన్ని నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో కూడా ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చించారు. ఆయన తాజాగా సీఎం చంద్రబాబుతో భేటీ కావడం చర్చానీయాంశమైంది. ఇక ఆ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ పై సీరియస్ గా దృష్టి పెట్టిన కేంద్రం సిబిఐ ఈడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వైసీపీ మెడకు గట్టిగానే చుట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆ కేసు సిఐడి విచారిస్తోంది. ఈ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రమేయం పైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో నర్సరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ హయాం నాటి లిక్కర్ స్కామ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతే అని లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభలో ఫినాన్స్ బిల్పై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన 5 ఏళ్లలో రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని పేర్కొన్నారు. ఇవి కాకుండా మరో 4,000 కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్ కి తరలించారని ధ్వజమెత్తారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2019-24 మధ్యకాలంలో ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మిన మొత్తం 99,000 కోట్లలో కేవలం 690 కోట్లు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగాయని శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు ఆ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నుంచి 200 లక్షల కోట్లకు పెరిగితే ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాల్లో మాత్రం అది రివర్స్ లో జరిగిందని, ఇందులో దాదాపు 18,000 కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. అమిత్ షాతో సమావేశమైన లావు కేసు మూలాలను వివరించారు. రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజిక్కించుకుని అర్థం పర్థం లేని బ్రాండ్లతో 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని అమిత్ షాకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. ఇదే వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన సునీల్ రెడ్డి 2,000 కోట్లను దుబాయ్కి తరలించిన కీలక పత్రాలను లావు అందించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయని పేర్కొన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ షా ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చాక తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిసిన శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ పరిణామాలు వివరించారు. ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారం ఢిల్లీలో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ పై సీరియస్ గా దృష్టి పెట్టిన కేంద్రం సిబిఐ ఈడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు దీనిపై ఓ ప్రకటన రావచ్చని ఢిల్లీ వర్గాలంటున్నాయి. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ మద్యం కుంభకోణం పర్యవసానాల వల్లే వైసీపీకి చెందిన ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించారని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొనటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. లావు పేర్కొన్న ఆ ఎంపీ విజయసాయిరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం లిక్కర్ వ్యవహారంలో అస్సలు స్కామే జరగలేదంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వాసుదేవరెడ్డిని బెదిరిస్తూ జగన్ ని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు ఆరోపిస్తున్నారు. నిందలు వేద్దామని చెప్పని తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు 3 సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యా, నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు, భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, 164 జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇవ్వమని చెప్పని
తప్పుడు వాంగ్మూలం ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని వాసుదేవ్ రెడ్డి గారు ఎవరైతే 2019-24 మధ్యలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారో ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నవించుకుంటే ఇవాళ అతన్ని అదిరించి బెదిరించి లొంగ తీసుకుని 164 స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా అదొక తప్పుడు కేసులో ఏదో రకంగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో అప్పటి ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం వంటి వారికి ఊచలు లెక్కబెట్టక తప్పలేదు. మరి ఏపీలో జే బ్రాండ్ల పేరుతో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ, సీబీఐలు రంగంలోకి దిగి విచారణ జరిపితే ఎన్ని పెద్ద తలకాయలు కేసుల్లో ఇరుక్కుంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.